హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరొక మినీ వ్లాగ్తోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఇక పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా అండి. ఇక స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అంటే రోజు లేసే కన్నా ఇంకొక హాఫ్ అన్ అవర్ కొంచెం ముందు లేస్తేనే మనకు వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక మార్నింగ్ లేసేస్తే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలు లేసే వరకు అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎంత పొద్దున పూజ చేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ పిల్లలు లేసినాక హడావిడిగా అసలు పూజ చేసిన అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించదు. ఇక పూజ కంప్లీట్ అయిపోయినాక పాలు వేడి చేసేసి అయితే టీ అయితే పెట్టేశాను. తర్వాత అయితే పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు. వాళ్ళని అయితే రెడీ కూడా చేసేసాను. రెడీ అయినాకనే టీ అయితే తాగుతారు. చూడండి, ఫస్ట్ రోజు కాబట్టి చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇక రెడీ అయితే చేస్తున్నాను. ఇవన్నీ 3 months తర్వాత మళ్ళీ అయిపోయినాయి కదా మార్నింగ్ తినిపించడం. అసలు మా చిన్నోడికి అయితే అస్సలు తినడండి. కొంచెం వేడి రైస్లో ఎల్లిపాయ మిరం అయితే వేసి అయితే తినిపిస్తున్నాను. తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి అయితే క్యాబేజీ శనగపప్పు అయితే పెట్టానండి. మా చిన్నోనికి క్యాబేజీ శనగపప్పు అయితే చాలా అంటే చాలా ఇష్టము. అది ఎలా ఉన్నా కానీ తింటాడా అండి. వానికి అయితే చాలా ఇష్టం. మా పాపకేమో టమాటా పప్పు అంటే ఇష్టము, బాబుకేమో క్యాబేజ్ శనగపప్పు అంటే ఇష్టం. ఇద్దరు డిఫరెంట్ ఉన్నారు. ఇక పప్పు అయితే నేనైతే పూజ చేసే ముందు అయితే నానబెట్టేసాను. కొంచెం నానితేనే పప్పు అనేది మంచి ఈక్వల్గా ఉడుకుతుంది అనేసి అయితే నానబెట్టాను. డైరెక్ట్ వేసేస్తే అయితే ఉడకదు, కొంచెం పలుకు ఉంటుంది. ఇలా వేస్తే మాత్రం మంచిగా ఉడుకుతుంది, అందుకోసమే చేశాను. కానీ మార్నింగ్ టైం అయితే ఇలా ఉడికేటి ఎక్కువ ప్రాసెస్ పట్టేటి చేసుకుంటే టైం బాగా పడుతుంది. కానీ మనం పిల్లలు ఇష్టంగా తినేటిగా చేస్తేనే వాళ్ళకు హ్యాపీ, మనకు హ్యాపీ కదా. ఎందుకంటే బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు. నెక్స్ట్ అయితే మాకైతే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను నేను. ఎందుకంటే టైలర్ క్లాస్ కాడికి పోయేది ఉంది కాబట్టి నేనైతే చేస్తున్నాను. చూడండి, బెండకాయ పులుసు అయితే మా ఇంట్లో మంచి ఇష్టంగా తింటారు. బెండకాయ పులుసుకి అయితే చప్పడి పప్పు అయితే మా ఇంట్లో పక్కా ఉండాలి. ఒక సైడ్ బెండకాయ పులుసు చేసుకుంటా, ఇంకో సైడ్ అయితే ఇదైతే చేశాను. నెక్స్ట్ వచ్చేసి 1 అయిపోయినాకనైతే 9 అయిపోతుంది అనేసి మా మామయ్యకి అయితే రాగి జావ అయితే చేసి ఇచ్చేసాను. చూడండి, రాగి జావ అయితే నేనైతే ఇదే ఫస్ట్ అంటే ఒక 2-3 times ట్రై చేశాను, కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇక చల్లబోయకుండానైతే నిమ్మకాయ రసం అయితే పోసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.